प्यारे ब्रह्मा बाबा आंखों के सामने से आंखों में तुम समाए थे आज ही के दिन 18 जनवरी 18 जनवरी 18 जनवरी आज ही के दिन। ఓం శాంతి. అవ్యక్తంలో అవ్యక్తం 26వ భాగం. ఈరోజు మనం జనవరి 18, 1990వ సంవత్సరంలో అవ్యక్త బాప్దాదా వినిపించిన మురళి యొక్క సారాంశాన్ని వింటున్నాం. నిన్నటి భాగంలో బాబా చెప్పినటువంటి డ్రామాలో ఒక సూక్ష్మ రహస్యం గురించి విన్నాము. బాబా చెప్పారు, డ్రామాలో ఎటువంటి రహస్యం ఇమిడి ఉంది అంటే ఆఖరి సమయం, ఆఖరి సన్నివేశము అనేది త్వరగా పూర్తి అవుతుంది. ఎందుకంటే బాబా ప్రత్యక్షత జరిగినప్పుడు అనేక మంది పిల్లలు పశ్చాత్తాపంలోకి వెళ్ళిపోతారు. పిల్లల యొక్క పశ్చాత్తాపాన్ని తండ్రి చూడలేరు కాబట్టి ఈ డ్రామాని త్వరగా పూర్తి చేయిస్తారు అని బాబా చెప్పారు. ఇప్పుడు ఈ రోజుటి భాగం విందాము. బాబా చెప్తున్నారు, మీ ఉన్నత స్థితి ఇప్పుడు సదాకాలికంగా తయారవుతుంది. బాబా పిల్లలైన మనందరి స్థితిని ఉన్నతంగా తయారు చేసేందుకే వతనంలో కూర్చుని ఉన్నారు. బాబా చెప్తున్నారు, పిల్లలు, మీ ఉన్నతి స్థితియే సేవా వేదికను ఆహ్వానిస్తుంది. బాబా చెప్పారు కదా, వేదిక తయారు చేసి మిమ్మల్ని ఆహ్వానిస్తారు. ఇప్పుడు ప్రస్తుతం వర్తమాన సమయంలో కూడా బ్రాహ్మణాత్మలైన మనందరం ఈ సన్నివేశాన్ని స్థూల కన్నుల ద్వారా కూడా చూస్తున్నాం. భారతదేశంలోనే కాదు, ప్రపంచమంతటా కూడా ఇప్పుడు వేదికలను తయారు చేసి ఈ రాజయోగ మెడిటేషన్ గురించి ఉపన్యాసం ఇవ్వండి, సెమినార్ చేయండి అని రకరకాల రూపాలలో పిల్లలను పిలుస్తున్నారు. బాబా త్రికాలదర్శి అయిన బాబా భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని ఈ మురళీ మహావాక్యాల్ని మనందరికీ వినిపించారు. అయితే మనం చేయాల్సిందేంటి? మన స్థితిని ఉన్నతంగా తయారు చేసుకోవటం. బాబా ఎవరు? ఉన్నతాతి ఉన్నతమైన వాడు. బ్రహ్మబాబా ఎవరు? ఉన్నతాతి ఉన్నత స్థితికి చేరుకున్నవారు. నెంబర్ 1. ఉన్నతాతి ఉన్నతమైన పరమాత్మ శివబాబా, ఉన్నతాతి ఉన్నతమైన స్థితిలో ఉన్న ఆకారి బ్రహ్మబాబా ఇద్దరూ కలిసి అవ్యక్తంగా పిల్లలైన మన అందరికీ శ్రేష్ఠ పురుషార్థం చేసేందుకు శ్రేష్ఠ ప్రేరణను ఇస్తూ ఉన్నారన్నమాట. బాబా సేవ ఏదైనా చెయ్యండి, కానీ మీ స్థితిని ఉన్నతంగా ఉంచుకుని చెయ్యండి అని బాబా చెప్పారు. గత భాగాలలో మనం ఒకసారి చూసినట్లయితే నెంబర్ కూడా స్వచ్ఛమైన హృదయంతోనే తయారవుతుంది, సేవ ద్వారా కాదు అని బాబా చెప్పారు. అంటే మనం సేవ చేస్తున్నామని అనుకుంటున్నాం, కానీ ఏ సేవ అయినా కావచ్చు, ఆ సేవలో ఏమి ఇమిడి ఉండాలి? స్వచ్ఛమైన హృదయం ఇమిడి ఉండాలి, సత్యమైన మనసు ఇమిడి ఉండాలి. ఎవరి కోసం చేస్తున్నాం? మన కోసమే చేస్తున్నాం, బాబా కోసం ఏమీ కాదు. పేరు బాబాది, కానీ ప్రారబ్ధం మనది, పిల్లలది. చేయించేవాడు భగవంతుడు బాప్దాదా, కానీ పొందేది పిల్లలైన మనం. బాబా అంటున్నారు, మీ ఉన్నత స్థితియే సేవా వేదికను ఆహ్వానిస్తుంది. విశ్వమనే బేహద్దు స్టేజ్పై జయజయకారాల పాత్ర అభినయిస్తారు.
సేవా పరివర్తన గురించి బాప్దాదా వినిపిస్తున్నారు అంటున్నారు. ఏంటి సేవ అనేది ఎప్పుడూ ఒకే విధంగా ఉండదు, మార్పులు చెందుతూ ఉంటుంది. బాబా అంతిమ సమయం గురించి మనకి తెలియచేస్తున్నారన్నమాట. సేవా పరివర్తన అనేది చాలా తీవ్రగతితో ముందుకు వెళ్తుంది అంటున్నారు బాబా. బాబా చెప్తున్నారు, బాబా అవ్యక్తం అవ్వడంలో కూడా ఒక గుప్త రహస్యం ఇమిడి ఉంది అంటున్నారు బాబా. బ్రహ్మబాబా అవ్యక్తం అవ్వడంలో కూడా ఒక గుప్త రహస్యం నిండి ఉందంట. అయితే బాబా అంటున్నారు, చాలామంది పిల్లలు ఏమనుకున్నారంటే బ్రహ్మబాబా కనీసం సెలవు తీసుకుని అయినా వెళ్తే బాగుండును కదా అని ఆలోచిస్తున్నారంట. కనీసం చెప్పి వెళ్తే బాగుండును కదా అనిపిస్తుందంట. దానికి బాప్దాదా అడుగుతున్నారు, అలా చెప్పి వెళ్తే మీరు అసలు సెలవిస్తారా? బ్రహ్మబాబాని వెళ్ళనిస్తారా? ఒకసారి ఊహించుకోండి, బాబా నేను ఇక సెలవు వెళ్ళిపోతున్నానంటే మనం వెళ్ళనిస్తామా? అసలు వెళ్ళనివ్వం కదా. అంటే స్థూలంగా బ్రహ్మబాబాని చూసిన వాళ్ళు, బ్రహ్మబాబా యొక్క డైరెక్ట్ పాలన పొందిన ఆదిరత్నాలు 14 సంవత్సరాలు తపస్సు పూర్తవుతున్న తరుణంలో బాప్దాదా సేవ చేయండి నలువైపులకి వెళ్ళి అని అన్నప్పుడు, బాబా మేము ఎక్కడికి వెళ్ళము, మీ దగ్గరే ఉంటాము అని అనేవారట. కానీ బాప్దాదా చాలా మధురతతో కూడిన మహావాక్యాల ద్వారా అనేక యుక్తులను చెప్తూ సేవ యొక్క మహత్వాన్ని చెప్తూ అప్పటి ఆదిరత్నాలను నలువైపులా సేవకు పంపించారన్నమాట. ఇది యజ్ఞ చరిత్రలో ఉంది. కాబట్టి అప్పుడే బ్రహ్మబాబాను నుండి దూరంగా వెళ్ళడానికే ఒప్పుకోని పిల్లలు బ్రహ్మబాబా అవ్యక్తం అవ్వడానికి సెలవిస్తారా అసలు? కాబట్టి బాప్దాదా అంటున్నారు, మీరు సెలవు ఇవ్వరు కదా. అయితే అప్పుడు బలవంతులు ఎవరవుతారు? ఒకవేళ సెలవు తీసుకుని వెళ్తే బలవంతులు ఎవరవుతారు? మనం అయిపోతాం కదా, డ్రామా అవ్వదు కదా. బాబా చెప్తున్నారు, అలా సెలవు తీసుకుంటే కర్మాతీతులుగా కాలేరు. పరీక్షలో జవాబు అవుట్ అయిపోతే ఆ పరీక్షని క్యాన్సిల్ చేసేస్తారు, కానీ పరీక్షను నిర్వహించరు కదా ఎక్కడను. కాబట్టి బాబా అంటున్నారు, అలా చెప్పి సెలవు తీసుకుంటే అది కర్మాతీత స్థితి ఎలా అవుతుంది? బాబా మరొక గొప్ప మహావాక్యాన్ని చెప్తున్నారు, విందాము. తండ్రి అంటున్నారు, ఎందుకంటే రక్త సంబంధం కంటే ఆత్మిక సంబంధం కోటాను కోట్ల రెట్ల గొప్పది అంటున్నారు బాబా. ఏమంటున్నారు బాబా? రక్త సంబంధం కంటే ఆత్మిక సంబంధం కోటాను కోట్ల రెట్లు గొప్పది. చాలామంది రక్త సంబంధం అనే పేరు అనుకుంటూ ఎంతో ఉద్వేగాలకు లోనవుతూ ఉంటారన్నమాట. ఎందుకంటే ఎంతైనా బ్లడ్ రిలేషన్ కదండి అంటారు. కానీ ఇక్కడ బాబా ఏం చెప్తున్నారు? బ్లడ్ రిలేషన్ కన్నా సోల్ రిలేషన్, ఆత్మిక సంబంధం అనేది, ప్యూరిటీ పరంగా ఉండే సంబంధం అనేది ఇంకా కోటాను కోట్ల రెట్లు గొప్పది అంటున్నారు. డ్రామాలో బ్రహ్మబాబా కర్మాతీతంగా అవ్వాల్సి ఉంది కాబట్టి ఆ విధంగా జరిగింది అంటున్నారు. ఇప్పుడు బ్రహ్మబాబా మాట్లాడుతున్నారు. బాబా కూడా అంటున్నారు, డ్రామా కర్మాతీతంగా తయారు చేసే బంధనలో బంధించింది మరియు బంధించబడింది కూడా. ఎంత సమయంలో? కేవలం 1 సెకండ్లోనే అంటున్నారు బాబా. బాబా అవ్యక్తం అయ్యేటప్పుడు డ్రామా బంధించింది, ఇందులో కర్మాతీతంగా తయారు చేసే బంధనలో బంధించింది. అయితే బాబా కూడా బంధించబడింది ఎంత టైం? ఎన్నో గంటలు కానీ నిమిషాలు కానీ కాదు, కేవలం 1 సెకండ్లోనే బంధించిందంట.
సమయం తీసుకుంటే ఇంకా పాత్ర ఉండేది, కానీ బాబా సమయం తీసుకోలేదు, వెంటనే కర్మాతీతం అయిపోయారు. ఇదే సన్నివేశం గురించి బాప్దాదా మరొక మురళిలో చాలా విస్తారంగా వినిపించారు. అంటే ఒకవైపు పిల్లల యొక్క స్నేహం, మరొక వైపు కర్మ యొక్క లెక్కాచారం, మరోవైపు ప్రియాతి ప్రియమైన ప్రాణప్రియమైన శివబాబా గారి స్మృతి మరొక వైపు లాగుతూ ఉన్నాయి ఆ టైంలో. కానీ చివరికి బాబా ఇటు వెళ్ళారు, శివబాబా యొక్క స్మృతి వైపే వెళ్ళిపోయారు. ఒకవైపు కర్మ లెక్కాచారం పూర్తి, మరోవైపు పిల్లల పట్ల పూర్తి అలౌకిక ప్రేమ, అలౌకిక స్నేహంతో పూర్తి పాస్ అయిపోయారు, కర్మాతీతం అయిపోయారు. బాబా చెప్తున్నారు, పిల్లలకి కూడా తెలియనివ్వలేదు, బ్రహ్మబాబాకు కూడా తెలియనివ్వలేదు. చూడండి, శివబాబా చెప్తున్నారు ఇప్పుడు, బ్రహ్మబాబాకు కూడా తెలియదు, పిల్లలకి కూడా అసలు తెలియనివ్వలేదు. ఆట జరిగిపోయింది. దీన్నే అంటారు ఓహో డ్రామా ఓహో అని. అవును కదా అని అడుగుతున్నారు బాబా. మనందరికీ ఒక సూక్తి లేదా స్లోగన్, ఒక ట్యాబ్లెట్ అనుకోవచ్చు. మనం చింతలోకి వెళ్ళినా లేదా ఒక క్వశ్చన్ మార్క్స్లోకి, ప్రశ్నలలోకి వెళ్ళిపోతుంటాం కదా ఒక్కొక్కసారి. దానికి బాబా చెప్తున్నారు, ఓహో డ్రామా ఓహో అనుకుంటే ఏ సంకల్పం ఉత్పన్నం అవ్వదు అంటున్నారు బాబా. ఏమనుకోవాలి? ఓహో డ్రామా ఓహో. అయితే ఎప్పుడు కూడా మనం బాబా చెప్పే మాటల్ని, మహావాక్యాల్ని సరైన రీతిలో ఉపయోగించుకోవాలి. మనం చెయ్యాల్సిన పనులకి డ్రామా పాయింట్ ఉపయోగించుకోకూడదు. డ్రామాలో ఉంటే చేస్తాములే, డ్రామాలో ఉంటే అవుతుందిలే, మనం అనుకున్న సేవ అవ్వటం లేదనుకోండి, బహుశా డ్రామాలో లేదేమో. అంటే మనం 100% మన శాయశక్తుల మనకు అవకాశం ఉన్నంత వరకు పూర్తి చేసేసి దాని తర్వాత ఫలితం ఎలా ఉన్నా మాత్రం సాక్షిగా అయిపోవాలి. అది డ్రామా పాయింట్ను ఉపయోగించుకునే పద్ధతి. అందువలన మనకి అర్థం కాని విషయాలను ఎక్కువ విస్తారంలోకి వెళ్ళిపోయి చర్చలు చేసుకుంటూ అమూల్యమైన సమయాన్ని, సంకల్పాలను, శక్తిని వ్యర్థంగా ఖర్చు పెట్టుకునే మొదలు బాబా చెప్పే పాయింట్లను మననం చేసుకుంటూ ఉంటే ఈ సమయం, సంకల్పం అనేది పొదుపు అయ్యి అవే మళ్ళీ మనకి సమాధానాలు ఇస్తాయి. బాబా అంటున్నారు, బిందువు పెట్టేశారు కదా అంటున్నారు బాబా. బిందువు పెట్టారా లేదా? లేకపోతే ఏం జరుగుతుందో అని అడుగుతారు. కానీ బాబా కూడా నిశ్శబ్దంగా ఉన్నారు, పిల్లలు కూడా నిశ్శబ్దంగా ఉన్నారు. దీనినే అంటారు డ్రామా యొక్క బిందువు అని. డ్రామా కూడా ఆ సమయంలో బిందువు పెట్టేసింది. చూడండి విచిత్రం, పిల్లలు మాట్లాడలేదు, నిశ్శబ్దం అయిపోయారు, సైలెంట్ అయిపోయారు. బాబా కూడా సైలెంట్ అయిపోయారు, ఏమీ మాట్లాడలేదు, అంతా పూర్తి నిశ్శబ్దం అయిపోయింది. దీనికే బాబా అంటున్నారు డ్రామా యొక్క బిందువు అని. ఆ గడియలో అయితే బిందువు పెట్టారు కదా, ఆ సమయానికి మాత్రం పూర్తి సైలెన్స్. ఆ తర్వాత ఎన్ని ప్రశ్నలు వచ్చినా కానీ ఆ గడియలో రాలేదు అంటే ఓహో డ్రామా ఓహో అనే అంటారు అంటున్నారు బాబా. మరి ఆ గడియ గురించి మనం గడిచిన భాగాలలో చెప్పుకున్నాం. పితాశ్రీ బ్రహ్మబాబా జీవిత చరిత్ర అనే ఎపిసోడ్లో కూడా పూర్తిగా వివరించడం జరిగింది. మరి బడీ దాది అంటే ప్రకాష్మణి దాదీజీ గారు అని మనం ఎవరినైతే అనుకుంటున్నామో ఆమె ముంబైలో సేవా కేంద్రంలో ఉండేవారు. పార్టీని తీసుకుని బ్రహ్మబాబా దగ్గరికి వచ్చారు, మధువనం వచ్చారు బాప్దాదాతో మిలనం చేయడానికి. అయితే బాప్దాదాతో మిలనం అయిపోయింది, మళ్ళీ తిరిగి వాపస్ పార్టీని తీసుకుని బొంబాయి వెళ్ళిపోవాల్సి ఉంది మాట. కానీ బ్రహ్మబాబా వచ్చి, నీవు తర్వాత వెళ్దువు కానీ పార్టీని ముంబైకి పంపించేసాయి, నువ్వు కొద్ది రోజులు మధువనంలో ఉండి కొన్ని పనులు చక్కబెట్టుకుని వెళ్దువు కానిలే అన్నారంట. అప్పుడు ప్రకాష్మణి దాదీజీ జీ బాబా సరే అనేసి పార్టీని పంపేసి మధువనంలోనే ఉండిపోతారన్నమాట. అయితే దాదీజీని
బ్రహ్మబాబా గారు ఎప్పుడు అన్ని యజ్ఞ కార్య వ్యవహారాల్లో ఎక్కువ ఇన్వాల్వ్ చేస్తూ ఉండేవారంట. ఆ టైంలో 1969 సంవత్సరంలో మాట. అయితే అలాగా ప్రతి విషయం దాదీజీకి చెప్తూ ఉండేవారంట. ఒకసారి బ్రహ్మబాబా మరియు ప్రకాశ్మణి దాదీజీ నడుచుకుంటూ వెళ్తున్నారన్నమాట మధువనంలో. అప్పుడు బ్రహ్మబాబా అన్నారంట, బచ్చి, బాబా ఒకవైపు కూర్చుంటే మరోవైపు నువ్వు కూర్చుని ఈ యజ్ఞాన్ని నడపగలవా అని. ఏమన్నారు బ్రహ్మబాబా? బచ్చి, ఒకవైపు బాబా కూర్చుని ఉంటారు, మరోవైపు నువ్వు ఉండి ముందుకు నడిపించగలవా అని. అప్పుడు ప్రకాశ్మణి దాదీజీ, హాజీ బాబా, నడిపిస్తాం, ఎందుకు నడిపించాము, బాబా తోడుంటే అన్నీ చేయలేనిది ఏముంటుంది, మేము చేస్తాం బాబా అని అన్నారంట. అయితే బాబా అవ్యక్తమైన తర్వాత దాదీజీ చెప్పిన విషయాలు మాట ఇవి. అప్పుడు ఏదో మామూలుగా అంతా అలౌకిక శిక్షణలతో పాటు ఈ విధంగా మాట్లాడుతున్నారేమో అని అనుకున్నారన్నమాట ప్రకాశ్మణి దాదీజీ. అప్పుడు దాదీజీని తన వెంట పెట్టుకుని అప్పుడు కన్స్ట్రక్షన్ జరుగుతున్నవన్నీ చూపించేవారంట బ్రహ్మబాబా. బిడ్డ, ఇగో ఇక్కడ ఈ ప్లాన్ ఇలా తయారవ్వాలి, ఇలా చేసుకోవాలి, ప్లాన్ ఇలా ఉండాలి, ఈ గదులన్నీ ఇలాగా టీచర్స్ బట్టి జరిగేటప్పుడు కావచ్చు, టీచర్స్ ట్రైనింగ్ బిల్డింగ్ కావచ్చు, ఈ విధంగా జరగాలి అని ప్రకాశ్మణి దాదీజీకి చాలా ప్లాను, సజెషన్లు, సలహాలన్నీ బ్రహ్మబాబా ఇచ్చేవారంట. ఇవన్నీ మనకి యజ్ఞ చరిత్రలో మనం అన్నీ తెలుసుకున్నవే. అంటే కొంతకాలం నుండి బ్రహ్మబాబా ప్రకాశ్మణి దాదీజీ గారికి సంకల్పపరంగా, దృష్టి ద్వారా, సంకల్పాల ద్వారా శక్తిని ఇస్తూనే తన కార్యం మొదలుపెట్టారు. కర్మాతీతంగా అయ్యే పురుషార్థం స్టార్ట్ చేసేసారు బ్రహ్మబాబా. ఆ తర్వాత దాదీజీ ఆ రోజు ఆ బాబా అవ్యక్తమయ్యేటప్పుడు తన యొక్క శక్తిశాలి స్థితి, మానసిక శక్తి ఎలా ఉన్నాయో అనేక భాగాల్లో మనం చెప్పుకునే ఉన్నాం. కాబట్టి బాబా అంటున్నారు, ఆ గడియలో అయితే బిందువు పెట్టారు కదా. ప్రకాశ్మణి దాదీజీ గారు కూడా బాబా అవ్యక్తమైన తర్వాత అందరికీ ఫోన్ చేసేటప్పుడు ఫోన్ లిఫ్ట్ చేయగానే ఏమనేవారంట, డ్రామా గుర్తుంది కదా, డ్రామా పాయింట్ గుర్తుందా అందరికీ, బాబా అవ్యక్తమయ్యారు, ఎవ్వరూ చింత చేయకూడదు, ఎవ్వరూ స్థూలంగా కానీ ఎక్కడ కూడా కన్నీరు కార్చకూడదు, బాబా ఎక్కడికి వెళ్ళిపోలేదు, మన తోడుగానే ఉన్నారు, ఉంటారు కూడా, ఉండి ఈ యజ్ఞాన్ని నడిపిస్తారని అప్పటి నుండే దాదీజీ గారు యజ్ఞ కార్య వ్యవహారాలన్నీ కూడా బాధ్యత చేపట్టడం మొదలుపెట్టేశారన్నమాట. ఎందుకంటే ముందే బ్రహ్మబాబా స్థూలంగా బ్రహ్మబాబా, సూక్ష్మంగా శివబాబా దాదీజీకి ప్రేరణిస్తూ ఉన్నారు కదా, శక్తి నింపుతూ వచ్చారు కదా. కాబట్టి మనం ఇక్కడ ఏం అర్థం చేసుకోవాలంటే, దాదీజీలకే కాదు, ప్రతి బాబా బిడ్డకి కూడా బాబా సేవ చేసే సమయంలో కావచ్చు, శ్రేష్ఠ పురుషార్థ విషయాల్లో కావచ్చు, మనల్ని ముందు ఉండి నడిపిస్తూ ఉంటారు. తన శక్తిని పూర్తిగా ఇస్తూ మనల్ని ముందుకు నడిపిస్తూ ఉంటారు. బాబాకు అందరూ సమానులే కదా, ప్రతి బిడ్డ నాకు రాజా బిడ్డ అనే బాబా అంటారు కదా. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా బాబా యొక్క తోడు సదా ఎల్లప్పుడూ ఉంటుంది. కాబట్టి బాబా చెప్తున్నారు, డ్రామా యొక్క మహత్వం గురించి చెప్తున్నారన్నమాట. డ్రామా యొక్క బిందువు కూడా అప్పుడు చాలా పెద్ద పాత్రే నడిచింది. పిల్లలు బాబా బాబా అని పిలిచింది కూడా తర్వాత పిలిచారు, మొదట ఎవరు ఏం మాట్లాడలేదు అంటున్నారు బాబా. డ్రామా యొక్క ఈ విచిత్ర నిర్ణయం నిర్ణయించబడింది మరియు నిర్ణయించబడుతుంది కూడా అంటున్నారు బాబా. అది నిర్ణయించబడకపోతే సంగమయుగం పూర్తయి సత్యయుగం ఎలా వస్తుంది? అన్నీ పూర్తి అవ్వాల్సిందే కదా అంటున్నారు బాబా. ఎందుకంటే డ్రామా పరివర్తనశాలి, పాత్రను కూడా పరివర్తన చేసేస్తుంది అంటున్నారు బాబా. బాబా ఏమంటారు, రాముడు శక్తిశాలియే, రావణుడు శక్తిశాలియే అంటారు. శివబాబా ఎంత శక్తిశాలియో మాయ కూడా అంతే శక్తిశాలి అంటారు కదా. ఇంకా ఏం చెప్తుంటారు బాబా? బాబా కళ్యాణకారి, ఈ జ్ఞానం కళ్యాణకారి. ఇంకేం చెప్తారు బాబా?
డ్రామా కళ్యాణకారి అంటారు. కళ్యాణకారియే కాదా? అంటే డ్రామా మనకి మంచి చేస్తుందా, ఇంకేం చేస్తుంది? అంతా మంచి చేస్తుంది కదా డ్రామా. డ్రామాలో అంటే మామూలుగా చెప్తారు కదా, క్లాసెస్లో కావచ్చు, మురళీల్లో కూడా బాబా చెప్తారు కదా, ఏది జరిగినా కూడా అందులో మంచే ఇమిడి ఉంటుంది. సంగమయుగి బ్రాహ్మణులైన మీకు అసలు చెడు అనేదే లేదు అంటారు బాబా. ఏం జరిగినా అందులో శుభమే ఇమిడి ఉంది. అయితే పిల్లలైన మనకు అది తెలుసుకోవడంలో సమయం పడుతుందేమో, కానీ ప్రతి విషయంలో యథార్థంగా చూసినట్లయితే కళ్యాణమే ఇమిడి ఉంటుంది. ఎందుకు కళ్యాణం ఇమిడి ఉంటుంది? ఎందుకు శుభం ఇమిడి ఉంటుంది? ఎందుకంటే మన చెడు రోజులు సమాప్తం అయిపోయాయి. మన కర్మల ఖాతా అనేది పూర్తయిపోయింది. ఎప్పుడైతే పూర్తయిపోయిందో మన ప్రాలబ్ధ ఖాతా పూర్తయిపోయినప్పుడే బాబా వచ్చి నింపడం మొదలుపెట్టారు. మనం చేసుకోవాల్సిందంతా మనం పురుషార్థం చేసుకుని ముందుకు వెళ్ళాలి అని బాబా అంటారు. చెప్తారు కదా మురళిలో, మీ చెడు రోజులు, అశుభపు రోజులన్నీ ఎప్పుడో అయిపోయాయి, ఇప్పుడు ఇది కళ్యాణకారి యుగం, సంగమయుగ పురుషోత్తమ కళ్యాణకారి సంగమయుగం అని అంటారు. కాబట్టి బాబా అంటున్నారు, ఈ డ్రామా ఏం చేస్తుంది? పరివర్తన చేస్తుంది, మార్పు తీసుకొస్తుంది అంటున్నారు. అంతే కదా, బాబా మిలనాలు కూడా అలాగే మారాయి కదా. అప్పుడు బ్రహ్మబాబా ఉంటే ప్రతిరోజు శివబాబా వచ్చి పిల్లలతో మురళి చెప్పడం, మురళి తర్వాత కూడా బాబా అకస్మాత్తుగా రావటం, లేకపోతే సందేశీ పుత్రికల్లోకి వచ్చి యజ్ఞం ముందుకు నడవడానికి కావలసిన అనేక సలహాలు ఇవ్వడం. అందరికీ తెలుసు కదా, ఒకసారి పిల్లలు తాళం అంటే యజ్ఞంలో ఏదో ఒక తాళం మర్చిపోతే, ఎక్కడో పెట్టి మర్చిపోతే ఆ సందేశీ దాదికి చెప్పి పైకి వెళ్ళి ఎక్కడుందో కనుక్కొని రా అని అన్నారంట. అప్పుడు వెళ్ళి వస్తే పలానా చోట ఉందని చెప్తే అక్కడికి వెళ్ళి చూస్తే తాళం ఉంటుంది అన్నమాట. అంటే ఏంటంటే తర్వాత బాబా చెప్తారు, ఇలాగా ఇటువంటి వాటికి మీరు ఇలాగ అలౌకిక ఆటలు ఆడుకోకూడదు, మనోరంజనం చేసుకోకూడదు అని చెప్తారన్నమాట బాబా. అంటే ఆ విధంగా ఆదిలో ప్రతిదానికి కూడా మన కోర్సు చిత్రాలు కూడా ఎవరి డైరెక్షన్ ప్రకారం అవి తయారు చేయబడ్డాయి, దానికి కూడా చాలా పెద్ద చరిత్ర ఉంటుందన్నమాట. అంటే బాబా డైరెక్షన్స్ ఇవ్వటం, సందేశీ పుత్రికల ద్వారా డైరెక్షన్స్ ఇవ్వటం, లక్ష్మీనారాయణ చిత్రం ఎలా ఉండాలి, కల్పవృక్షపు కొమ్మ రెమ్మలు ఏ విధంగా ఉండాలి, దీనికి కూడా మీరు కావలిస్తే మన చాలా క్లాసెస్ ఉన్నాయన్నమాట యజ్ఞ చరిత్ర గురించి. ఆ క్లాసెస్లో మీరు వినవచ్చు అన్నమాట. కాబట్టి అంటే ఇక్కడ బాబా చెప్పేది ఏంటంటే, డ్రామా అనేది పరివర్తనశాలి, మనం మారకపోయినా మార్పింపచేస్తుంది. కానీ ముందు మనం మారితే మనకి ఎక్కువ ప్రాలబ్ధం, మంచి మార్కులు లభిస్తాయి. డ్రామా అనుసారంగా మార్చాల్సి ఆ సమయం వచ్చింది కాబట్టి ఇప్పుడు చేద్దాము అంటారు కదా బాబాలు. ఆఖరి సమయంలో నలువైపులా ప్రకృతి ఆపదలు స్టార్ట్ అయినప్పుడు ఇక అందరూ సేవ చేయటం మొదలు పెడతారు, బాబాకి అన్నీ ఇవ్వడం మొదలు పెడతారు. కానీ అప్పుడు వచ్చే ఫలితం తక్కువగా ఉంటుంది. బాబా చెప్తారు కదా, ఒక్కసారి బలి అయిన దానికి కొద్దిగా బలి అయిన దానికి కూడా కొంత ఆంతర్యం ఉంటుంది కదా. కాబట్టి బాబా చెప్తున్నారు, ఈ డ్రామా అనేది పరివర్తనశాలి. డ్రామా ఏది మార్చినా కూడా అది మనకి కళ్యాణకారియే, మంచే ఇమిడి ఉంది అంటున్నారు బాబా. బాబా చెప్తున్నారు, ఈనాటి మిలనంలో అందరిలో ఎక్కువ మంది అవ్యక్త రచనే ఉన్నారు అంటున్నారు. అంటే అవ్యక్త పాలనలో పుట్టిన పిల్లలే ఉన్నారు అంటున్నారు. మరి మనందరం కూడా అవ్యక్త పాలనలో పుట్టిన పిల్లలమే కదా బాబాకి. బాబా చెప్తున్నారు, సాకార పాలన తీసుకున్న టీచర్స్ చాలా తక్కువ మందే ఉన్నారంట ఆనాటి మిలనంలో 1990లో. ఈ అవ్యక్త పాలన ద్వారా పుట్టిన అవ్యక్త రచన చాలా తీవ్ర వేగంతో జన్మించారు. ఎందుకంటే సంకల్ప వేగం అన్నిటికంటే తీవ్రమైనది అంటున్నారు బాబా. సంకల్ప వేగం రాకెట్ కంటే తీవ్రమైనది అంటారు కదా బాబా. బాబా చెప్తున్నారు, ఆదిరత్నాలు ముఖవంశావళి, మీరు సంకల్ప వంశావళి. అందువల్లనే బ్రహ్మ యొక్క 2 రచనల గురించి మహిమ చేస్తారు. ఒకటి ముఖవంశావళి, 2 సంకల్పం ద్వారా సృష్టి రచన.
అంటే ఇద్దరూ బ్రహ్మ యొక్క రచనయే, అంతేగాని మరి మరొకరి రచన కాదు కదా. బాబా చెప్తున్నారు, అందువల్లనే బ్రహ్మకుమారి కుమారులు అంటున్నారు కదా, శివకుమారి అని ఏమన్నా పిలుచుకోవటం లేదు కదా అంటున్నారు బాబా. బ్రహ్మకుమారి కుమారులు అనే కదా అంటారు. మరి డబల్ విదేశీయులందరూ కూడా సంకల్ప రచనయే. ఈ సంకల్ప రచన ద్వారా రచించిన ఆత్మలు తీవ్ర వేగంతో ముందుకు వెళ్తున్నారా అని బాబా అడుగుతున్నారు. తీవ్ర వేగంతో వెళ్తున్నామా లేదా? ఎందుకంటే అవ్యక్తంగా ఉన్న బ్రహ్మబాబా, నిరాకార రూపంలో ఉన్న శివబాబా మనకి ఇద్దరు తోడుగా అయ్యి మనల్ని ముందుకు తీసుకువెళ్తున్నారు కదా. బాబా చెప్తున్నారు, మరి సదా తీవ్ర పురుషార్థిగా ఉంటున్నారా లేక అప్పుడప్పుడు తీవ్ర పురుషార్థిగా ఉంటున్నారా అని సదా పరిశీలించుకోండి, అర్థమైందా అని బాబా అడుగుతున్నారు. ఎందుకు ఏమిటి అనే పాటను ఇప్పుడు సమాప్తం చెయ్యండి. మరి బాబా మనల్ని పాటలు పాడుకోవద్దని అంటున్నారా? పాటలు పాడుకోండి, కానీ ఎటువంటి పాటలు పాడవద్దంటున్నారు బాబా? ఎందుకు, ఏమిటి, ఎలా, ఇలా మనసుని బరువు చేసే పాటలు పాడుకోకండి. మరి బాబా ఏ పాటలు పాడుకోమంటారు? మరి మీరందరికీ తెలుసు కదా ఎటువంటి పాటలు పాడుకోమంటారో బాబా. ఓహో ఓహో అనే పాటలు పాడుకోండి అంటున్నారు. మరి పాడుకుందామా? అందరూ పాడుకుంటున్నారా? మరి ఓహో ఓహో అనే పాటలు ఇవన్నీ బయటికి పాడే పాటలు కాదు, మనసు ద్వారా పాడుకునే పాటలు. ముందు ఏ పాట పాడుకుంటాం? ఓహో బాబా ఓహో, అంతే కదా. ఓహో బాబా ఓహో, ఓహో నా శ్రేష్ఠ బ్రాహ్మణ పరివారం, ఓహో ఓహో నా శ్రేష్ఠ భాగ్యము, ఓహో అని ఇలాంటి పాటలు. వాహ్ బాబా వాహ్, మేరా బాబా, మీఠా బాబా, ప్యారా బాబా, శుక్రియా బాబా అనే పాటలు పాడుకుంటూ ఉండండి అని బాబా సదా చెప్తారు. కాబట్టి బాబా సదా చెప్తూ ఉంటారు ఏంటంటే, ఏం జరిగినా కానీ మీ స్థితిని కిందకి చేసుకోకండి. ఎందుకు? మన యొక్క ఉన్నత స్థితియే సేవా వేదికను తయారు చేస్తుంది. మరి ఈ అంతిమ సేవ కొరకు మనందరం తయారుగా ఉండాలి కదా. కాబట్టి బాబా చెప్పినట్లు సంకల్పం, సమయం, శక్తులు ఇవేమీ కూడా వ్యర్థంలోకి వెళ్ళనీయకుండా సదా బాబా స్మృతిలో ఉంటూ అంతిమ సేవకు మనందరం కూడా పూర్తి సంసిద్ధంగా ఉందాం. మరి అంతిమ సేవ కోసం, సేవా వేదికను తయారు చేయడం కోసం మనందరము ఈ డ్రామాపై సంపూర్ణ నిశ్చయం ఉండాలి. మన స్థితిని ఎల్లప్పుడూ ఉన్నతంగా ఉంచుకోవాలి. మన స్థితిని ఉన్నతంగా ఉంచుకోవాలి, ఇతర బ్రాహ్మణాత్మల స్థితిని కూడా ఉన్నతంగా ఉంచాలి. మన యొక్క ఆలోచనలు కానీ మాటలు కానీ వ్యర్థం కానివ్వకూడదు. మన యొక్క సంకల్పాలు కానీ మాటలు కానీ ఇతరుల మనోస్థితిని అలజడి చేయకూడదు. ఎప్పుడు కూడా వాళ్ళను తేలికపరచాలి, స్వయం తేలికగా ఉండాలి. కాబట్టి ఈ డ్రామా పాయింట్ను యాక్యురేట్గా అర్థం చేసుకుని శ్రేష్ఠ పురుషార్థం చేద్దాం. నలువైపులా ఉన్న స్నేహము మరియు శక్తి సంపన్న శ్రేష్ఠాత్మలందరికీ, సదా బాబాతో పాటు తీవ్ర వేగంతో పరివర్తనకు తోడు అయ్యే సమీపాత్మలకు, సదా తమ ఎగిరే కళ ద్వారా ఇతరాత్మలను కూడా ఎగిరింపచేసే నిర్బంధన ఎగిరే పక్షులైన ఆత్మలకు, తండ్రిని ప్రత్యక్షం చేసే పిల్లలు అనే బహుమతి ద్వారా స్వయం మరియు సేవలో తీవ్ర వేగంతో పరివర్తన తీసుకొచ్చేవారికి, లవ్లీన పిల్లలందరికీ ఈ మహత్వపూర్వక మహత్యంతో పాటు తల్లి తండ్రి యొక్క విశేష ప్రియస్మృతులు మరియు నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ఈశ్వరీయ మధుర స్మృతులు, శుభోదయం మరియు నమస్తే. బాబా నమస్తే.
అచ్చా. ఓం శాంతి.